अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वे काव्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ श्री अनगालक्ष्मी समेत आदिगुरु दत्तात्रेय गुरुदेवता अनुग्रह कटाक्षमस्तु श्री 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 गणपते गुरु कटाक्षमस्तु श्री 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 अंत विजयानंद तीर्थ स्वामी जी शरण नास्ति त्वमेव शरणं मम వేసేయండి ఇప్పుడు వేసేయండి ఓకే ఓకే పాదాలు తాకి పాదాలు తాకి నమస్కారం చేసుకోండి ఎందుకు వచ్చినట్టు అంటే మేము రైలుగా అంటే అక్కడ అక్కడ అందరూ కలిసి చేసుకున్నట్టు మంది ఎక్కువ ఈ డబ్బులని మా మెసేజ్ తీసుకొని పోయింది. అయ్యో వచ్చింది మళ్ళీ వస్తానని పర్వాలేదండి కానీ మాకు నంబర్ ఇస్తే నేను ఇమీడియట్ వస్తుంది. నాకు నంబర్ తెలవాలి ఇక్కడ. నేను స్టేట్ జనరల్ సెక్రటరీ పెన్షన్స్ అసోసియేషన్ ఇక్కడ మీ కామారెడ్డి రీజనల్ సెక్రటరీ కూడా చేశాను సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఇప్పుడు కిషన్ ఫోన్ చేసి సార్ ఇక్కడ నడుము జర నొప్పి ఓకే అని చెప్పిన వావ్ సార్ మీ పేరేమన్నారు? శంకర్ సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వావ్ ఎస్. తిరుపతిలో ఎన్ని గుడిలు ఉంటాయని అడిగాను కదా, అందరు తిరుపతిలో తిరుమల దేవస్థానం అట్లా అనుకుంటారు. పేరు సార్ తిరుపతి, స్టార్టింగ్ టి ఎండ్ అయితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు సార్. క్వశ్చన్ బాగుందా సార్? సార్ వావ్ సూపర్. వావ్ రిటైర్డ్ పీజీ. అవును చాలా టాలెంట్ పర్సన్స్. వామ్మో. ఓకే సార్ స్టార్ట్ చేసుకుందామా? ముద్దుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. అలాగే మన వావ్ స్పెషల్ జడ్జి రఘునాథ్ సార్ గారికి, విశ్వనాథం సార్, అలాగే లక్ష్మణ్ రావు సార్ గారికి ప్లీజ్ వెల్కమ్. ఎల్ఐసి లక్ష్మణ్ రావు సార్ గారికి అలాగే దయచేసి స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాం. సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు. నమస్కారం.
ఓకే, ముందుగా గణపతి శ్లోకం ఉంటుంది. ఖచ్చితంగా అండి. మరి మన ముఖ్య అతిథులు ఒక్కసారి చెప్పట్లు కొట్టాలి సార్. ఆంజనేయులు సార్ గారు మన సహపాఠి మరియు మాజీ మంత్రివర్యులండి. వారికి గట్టిగా చప్పట్లతో సన్మానం. వావ్, సూపర్. సరే క్లాప్స్ సార్. చప్పట్లు కొట్టడం మర్చిపోవాలి ప్లీజ్. సార్ నిలబండి సార్. కూర్చోండి. సార్ ఇవ్వాలి సార్. ఇవ్వండి సార్. అట్లా ఉండండి సార్, మొత్తం ఫ్రేమ్ వస్తుంది అట్లా. సార్ మీరు కొద్దిగా మిడిల్ వచ్చాను కొద్దిగా మీరు రైట్. ఓకే ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే, రెడీ, స్మైల్ సార్, రెడీ సార్. ఇక్కడ సార్ ఫోటో సైడ్ చూడండి సార్. సార్ 1969 జిల్లా పరిషత్ హై స్కూల్ కామారెడ్డిలోని హెచ్ఎస్సి బ్యాచ్ యొక్క సహచర విద్యార్థుల యొక్క సమాగమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేకంగా మనం అందరం కూడా చాలా సంవత్సరాల, సుమారు 55 సంవత్సరాల తర్వాత మనమందరం ఒక శుభ సమయం లోపల అనుకుందాము. వివిధ రంగాల లోపల నిష్ణాతులైన వారితోటి మనం అందరం ఇక్కడ సమావేశం కావటం చాలా సంతోషం. మరి వేదికపై ఉన్న రఘునాథరావు గారు కూడా చాలా జడ్జిగా పనిచేశారు, రిటైర్డ్ జడ్జిగా. లక్ష్మణరావు గారు కానీ, విశ్వనాథన్ గారు కానీ, కిషన్ గారు కానీ, రాజయ్య గారు కానీ, చాలామంది, ఎంతోమంది ఆనాడు యొక్క పరిస్థితులు మనం చూస్తుంటే మరి పాఠశాల యొక్క ఆనాడు ఏ రకంగా నడుస్తుంది, ప్రస్తుతం ఏ రకంగా నడుస్తున్నది ఒకసారి మనం అవగాహన చేసుకోవాలి. కొండలరావు గారు హెడ్ మాస్టర్గా ఉంటే అప్పుడు ఎన్నో ఉద్యమాలు వచ్చినా కానీ కొండలరావు గారు వస్తున్నట్టే ఒక్కరు కూడా కిక్కు మనకుండా ఉండేవారు. ఆనాడు పాఠశాల ఆ రకంగా నడిచేది. వాస్తవాలకు చెప్పాలంటే ఆ ఉన్నత పాఠశాలకు ఎంతో సేవ చేసిన వారు ఆనాడు కొండలరావు గారు. అలాగే మన సహచరులు అందరూ కూడా వివిధ రంగాల్లో కొద్దిమంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే వేరే రంగాల్లో అందరూ కూడా చాలా వరకు ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ ఇవాళ మేము ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా కానీ మనం అందరం కూడా సహచరులు. ఇది ఎవరిదో ఇక్కడ ఏదో సమయానికి పిలవటం జరిగింది కానీ అనేది భావించవచ్చు. మనమందరం కూడా సహచరులు. మనం ఆనాడు ఎట్లా ప్రవర్తించామంటే క్రమశిక్షణతోటి, సమయం వస్తుందంటే క్రమశిక్షణతోటి పోయేవాళ్ళం. టీచర్ గారు వస్తుందన్న మనం క్రమశిక్షణతోటి పోయేవాళ్ళం. బహుశా నేను టీచర్లది మీ అందరికీ తెలుసు అనుకుంటా. అప్పిరెడ్డి సార్ ఏమో మ్యాథ్స్ చెప్తుండే అనుకుంటా. సరేనా? అప్పిరెడ్డి సార్ మ్యాథ్స్ చెప్తుండే, హనుమంతరావు సార్ ఏమో హిందీ చెప్తుండే. వారు వస్తుండే మేము కిక్కుమనుకుంటూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా పాండవ శర్మ గారు వచ్చిందంటే ఆ పాఠశాల క్లాసులు వదిలిపెట్టే వాళ్ళం కాదు. ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్తుండే. చాలా వరకు చెప్పిన మన గత శృతులు మనం గుర్తు చేసుకుంటూ మనమందరం కూడా ఎప్పుడు కూడా ఒక భావంతో ఉన్నాము. ఆనాడు విద్యా విధానం ఎలా ఉండే ఒకసారి మనం చేసుకోవాలి. ప్రపంచ చరిత్ర చదివితే ఆనాడున్న దేశాలు కానీ, దేశాల పేర్లు కానీ వాళ్ళు ఏర్పడుతుంది. హిస్టరీ చదివితే ఆనాడు మన భారతదేశం యొక్క ఏ రాజులు ఎక్కడెక్కడ
భారతదేశం యొక్క విశాల రాజ్యం ఎక్కడెక్కడ కుషాణులు కానీ లేకపోతే చాణక్యులు కానీ మరి అలెగ్జాండర్ లాంటి నిర్మించిన ఆనాడు రాత్రులు నందరాత్రులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా పురుషోత్తముడు కానీ వాళ్ళ మనకు ఒకసారి భారతదేశం యుద్ధం చేయడానికి వస్తే బార్డర్ లోపల జీలం సర్జీల మధ్యన వాళ్ళని ఎదిరించిన ఘనత మనది పురుషోత్తముంది. అటువంటి భారతదేశం యొక్క ఘనత, భారతదేశం యొక్క శౌర్యం ఇవాళ మరి ఒకసారి దేశం లోపల ఉన్నా కానీ ప్రతి యువకుని యందు, ప్రతి మానవుని యందు, ప్రతి నాగరికుని యందు కూడా అటువంటి భావాలు ఉండాలి. భారతదేశం ఎప్పుడు కూడా ఒకరి తలొక్కలేదు, ఎవరి మీద కూడా యుద్ధం చేయలేదు. కానీ తన దగ్గరికి వస్తే మాత్రం ఎవరిని కూడా రాదు. విశాలమైన భారతదేశం ఎన్నో రాజ్యాలు ఉన్నది కూడా వేలాది సంవత్సరాలుగా కూడా అఖండంగా ఉన్నది. అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నా కానీ అది సాగటం లేదు. సరే, కాలక్రమేణా కొంత భాగం పోయింది. ఇవాళ గాంధార దేశం అనేది ఉన్నది. గాంధారం అంటే మన కాందహారు, మలయ ద్వీపం ఉన్నది. ఆనాడు మనం చరిత్ర చదువుకుంటే మనం సుమిత్రా దీవుల వరకు, శ్రీలంక వరకు పోయాము, కాంబోడియా వరకు పోయాము, ఇక్కడ మలయ దీవుల వరకు కూడా పోయాము. ఇది మన భారతదేశ చరిత్ర. ఈ చరిత్రని వాళ్ళ చెప్పేవాళ్ళు కూడా లేరు. వాస్తవంగా చెప్పాలంటే మనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పీజీలు చేసిన వాళ్ళు కూడా ఇవాళ రామాయణం భారతాన్ని చూడటం లేదు. ఎవరా దశరథుడు అంటే ఎవరు తెలియని పరిస్థితి ఉంది, అర్జునుడు అంటే ఎవరు తెలియని పరిస్థితి ఉంది, ధర్మరాజు అంటే ఎవరు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి విద్యా విధానం వచ్చింది. ఏమైందో జరిగిపోయింది. కానీ మన ఘనతను ఎల్లవేళ మనమందరం కూడా తలెత్తుకొని జరిగే విధంగా భారతదేశం యొక్క చారిత్రక విషయం కానీ, గంభీరతను కానీ, చారిత్రాత్మక సాంస్కృతిక విషయాల లోపల కూడా మనం అప్రమత్తంగా ఉంటూ వాటిని ఏనాడు కూడా మన భావనలు తొలగించకుండా మన ప్రియమైన పిల్లలకు, విద్యార్థులకు కానీ లేకపోతే వారి మనవలకు కానీ మనవరాళ్ళకు కానీ మన యొక్క చరిత్రను చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనదో మనవి చేస్తూ మరి ఈ సందర్భంలో నన్ను కలిసి ఆహ్వానించి అనేక మంది మన స్నేహితులు, పాత స్నేహితులు కలిసి అవకాశం కల్పించిన నిర్వాహకులకు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 1969 HSC బ్యాచ్. అప్పుడు మనం చదివిన స్కూలు, అప్పటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకునే అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అప్పట్లో 69 బ్యాచ్ ఎజిటేషన్ మనకు తెలుసు. 69లో తెలంగాణ గురించి ఎజిటేషన్ జరిగిన విషయం. దాంట్లో మనం కొంతమంది సఫరర్స్ కూడా. ఇప్పుడు ఆల్రెడీ 60-70 పైన ఉన్న వాళ్ళందరం కూడా భగవంతుని ఒకటే కోరుకుంటాను, అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆనందంగా గడపాలని. అప్పుడున్న స్కూల్ విద్యా విధానం క్రమశిక్షణ చాలా ఉండేది, డిసిప్లిన్ బాగా ఉండేది. ఇప్పుడు అంత కనిపించట్లేదు. దానికి పునాది ఏదైనా సరే బేస్ రూట్ నుంచే రావాలి. ఇప్పుడు కూడా స్కూల్ ఎడ్యుకేషన్స్లో క్రమశిక్షణ నుంచే ఉంటుంది. మార్పు ఎక్కడైనా ముందు నుంచి స్కూల్ నుంచి. జనరల్గా సెప్టెంబర్ 4th టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటాము. ప్రతి ఇయర్ కూడా టీచర్స్ డే సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. టీచర్స్కి వాల్యూ ఎంత ఉండేదంటే, ఒక టీచర్ అంటే భయం ఉండేది, భక్తి ఉండేది. కానీ ఈ మధ్యలో అట్లా కనిపించట్లేదు. ఆల్వేస్ ఎప్పుడు కూడా గురువుగారు లేకుండా ఎవ్వరు కూడా పైకి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఇవ్వాలి. మనకి కబీర్ దోహా చాలామందికి తెలిసే ఉంటుంది. గురువు భగవంతుడు ఇద్దరు నా ముందు ప్రత్యక్షమైతే ఫస్ట్ నేను గురువు గారికి నమస్కరిస్తాను, దేవుడికి కాదు. దేవుడిని పరిచయం చేసింది గురువుగారే కాబట్టి అని. అలాంటి స్కూల్ అప్పుడు బిల్డింగ్స్ బాగా లేకున్నా కానీ టీచర్స్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసేసి మనం అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లలో పనిచేసుకుంటాం ఉండి చాలా డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్లో మన బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు, వర్క్ చేశారు, రిటైర్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసే అవకాశం మనకు కల్పించారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంతకుముందు కూడా 2020లో ఒకసారి 2002
2000లో ఒకసారి కలవడం జరిగింది. శ్రీరామ టెంపుల్ అక్కడ గంజిలో కలవడం జరిగింది. కొంతమంది వచ్చారు, కానీ ఈసారి చాలామంది మన బ్యాచ్ వాళ్ళు వచ్చారు. అందరికి కూడా మన రిక్వెస్ట్ చేసేది ఏమనంటే అందరి ఫోన్ నంబర్స్, వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రసెస్ ఇవ్వగలిగితే ఇప్పటి నుంచైనా మనం కాంటాక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక బుక్లెట్ లాగా ప్రింట్ చేసే ప్రయత్నం అయితే చేయమని చెప్తున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్ అండి. గట్టిగా కూర్చున్న స్థలం పేరు దత్తాత్రేయ ఆశ్రమం. మాకు జన్మనిచ్చింది దత్తాత్రేయుడు కాబట్టి మేము అందరము నమస్కారం ఇవ్వకుండా జై గురుదత్త అంటే శ్రీ గురుదత్త అనొచ్చు, జై గురుదత్త అనొచ్చు. జై గురుదత్త, జై గురుదత్త. సభకు నమస్కారములు. ముందుగా నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మా గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి, గురు దత్తాత్రేయ స్వామికి పాదాభివందనములు చేస్తూ మీ అందరికీ కూడా మా గురుగారు ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే అందరికీ తెలుసు లక్ష్మణరావు అని అంటారు. లక్ష్మయ్య గారు అయినా లక్ష్మణరావు ఇప్పుడు మారిండని చాలా మంది మన ఫోన్లో అంటున్నారు మీరు లక్ష్మయ్య గారు అని చెప్పేసి. నేను చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్ అంతా లక్ష్మయ్యనే. కానీ 67లో నా మ్యారేజ్ అయినప్పుడు, అప్పుడు 9th క్లాస్ అయిపోయి 10th వచ్చాము మ్యారేజ్. అప్పుడు నాకు తెలియదు, ప్రింటింగ్ ప్రెస్ వాడు మార్చాడు. లక్ష్మయ్య పేరు బాగుండదు, లక్ష్మణరావు అని మార్చాడు. అప్పటి నుంచి లక్ష్మణరావు గానే పాడేవారు. కొత్త ఫ్రెండ్స్ కు చాలా పరిచయమే, పాత వాళ్ళకి తెలియదు, ఇంకా లక్ష్మయ్యనే అనుకుంటారు. ఇప్పటికి సర్టిఫికేట్ నేమ్స్ కూడా లక్ష్మయ్యనే. అదేవిధంగా ఎల్ఐసి జాబ్ అప్లై చేసినప్పుడు కూడా లక్ష్మణరావు పెట్టాం కాబట్టి అందరికీ ఎల్ఐసి లక్ష్మణరావు అని పిలుస్తుంటారు. అంటే జస్ట్ డౌట్ క్లియర్, లక్ష్మయ్య లక్ష్మణరావు అని చెప్తున్నాను మీకు. ముఖ్యంగా మనం ఈరోజు ఈ సమావేశం జరపడానికి మా మిత్రుడు గంగాగౌడ్ గారు, విశ్వనాథం గారు, బ్రహ్మం గారు, పెంటయ్య గారు, యాదశంకర్ గారు, మేము సుమారుగా 1 సంవత్సరం నుంచి అనుకుంటున్నాం చేద్దామని చెప్పేసి. కానీ ఎప్పుడు ఒకరికి సమయం ఉంటే ఒకరికి సమయం లేకుండా దాంట్లో డిలే అయిపోయింది. కానీ గత 3 నెలల నుంచి మటుకు మేము ప్రతిరోజు ఎక్కడో ఇలా కూర్చొని మాట్లాడుకొని అందరి పేరు చెప్తున్నారు చాలా మంది మన ఫ్రెండ్స్ అని చెప్పేసి. కానీ ఫోన్ నెంబర్ తెలియదు. మళ్ళీ ఒకళ్ళు అడిగి ఒకళ్ళు ఫోన్ నంబర్స్ అవన్నీ కలెక్ట్ చేయడానికి సుమారుగా 95 మెంబర్స్ పేర్లు కలెక్ట్ చేశాము. దాంట్లో 70 మెంబర్స్ ఫోన్ దొరికినాయి. మిగతా కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మటుకు యాజ్ పర్ మన రిజిస్టర్ ప్రకారం 64 మంది మొత్తం రిజిస్టర్ చేసుకున్నారు మన దాంట్లో. ఈ 64 మందికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో శాయశక్తులు కృషి చేసి మీరందరికీ వచ్చినందుకు చాలా సంతోషము. మన ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ అయిపోయాక వర్కింగ్ ఉన్నప్పుడు మనం ఆఫీస్కి వెళ్తే వాళ్ళము ఆ డ్యూటీలో ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళం. కానీ రిటైర్మెంట్ అయినా కానీ చూస్తున్నాను అంతకన్నా ఎక్కువ బిజీ అయిపోయారు అందరూ కూడా. ప్రతి ఒక్కరు నాకు ఈ పని ఆ పని అని చెప్పేసి ఎవరితో ఫోన్లో మాట్లాడినా బిజీ అని చెప్తున్నారు. అంటే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంటుందో మనం ఎంజాయ్ అంటున్నాం, కానీ ఎంజాయ్ కాదు, ఏదో చుట్టాలు కానీ పిల్లలు కానీ చేస్తుంటారు. అందరూ బిజీ అయిపోయినాం. నేను ముఖ్యంగా మటుకు నాకు నిర్వహించిన మా గురువు గారి దాంట్లోనే దీంట్లోనే ట్రస్ట్ మెంబర్ చేస్తున్నాను. ఇప్పటికి మేము ప్రతి నెల మొదటి వాళ్ళం ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడతాం, ఉచిత హెల్త్ క్యాంపు, వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు సామూహిక సత్రాలు అందజేస్తున్నాము. ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నప్రసాదం పెడుతున్నాము. మళ్ళీ అది కాకుండా నేను వాలంటరీ కూడా, అంటే మా గురువు గారి దగ్గర వాలంటరీగా పనిచేస్తుంటాము. ఎక్కడ స్వామిజీ ప్రోగ్రామ్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళడం, అన్ని పనులు చేస్తాము. ఈ పని ఆ పని కాదు. ఈవెన్ అవసరం పడితే వాష్రూమ్ లో మేమే క్లీన్ చేస్తాం. అక్కడ డ్యూటీ అలా చేస్తారు. మన డ్యూటీ అంటే ఆ డ్యూటీ చేయవలసింది గురువు సన్నిధిలో. అట్లా అంటే ఆ విధంగా నా యొక్క మిగతా బాల్య జీవితాన్ని అంతా గడుపుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే మీరు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషము. చాలా మంది మిత్రులు కుటుంబ సమేతంగా పెడితే బాగుంటుంది అని చెప్పి మా కోటేశ్వరరావు గారు, మంగపతి గారు అడిగారు. దానికి మేము రెడీ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పోయేటప్పుడు రిజిస్టర్ మీ పేరు రాపించేస్తే త్వరలో అది లేట్ కాకుండా మీ ఫ్యామిలీస్లో పెట్టడానికి మేము ముందుగా ఉన్నాము. మేము చేయడానికి రెడీ, కానీ మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి. థ్యాంక్ యూ. నాకు అవకాశం నేమ్ అనౌన్స్ చేసిన వాళ్ళు దయచేసి స్టేజ్ పైకి రావాలి. సాధ్యమైనంత వరకు 1 or 2 minutes లో మీ యొక్క ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నో పూషా విశ్వవేదాః స్వస్తి నోస్తాక్ష అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. నమస్కారాలు. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న దినం ఈరోజు వచ్చింది. ఎందుకంటే 2000 సంవత్సరంలో నేను వాట్సాప్ క్రియేట్ చేసినాను. కొంతమంది తెలిసిన మంది ఇంటి చేసినాను. తర్వాత వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇట్లా ఇంటి చేసుకుంటూ పోయాను. ఈ 1-2 నెలల నుంచి నేను ఎక్కువ ప్రెషర్ చేసి 3 నెలలు కూర్చోండి వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసుకుంటా
ఏబిసి ఈ అన్నీ కలిపి మనం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే కొంతమంది అనారోగ్యం ఉండి రాలేకపోయారు, కొంతమంది సర్వస్తలేరు. అసలు ఇక ఇంకెప్పుడు చేసుకుంటాం అనే ఉద్దేశం కలిగింది నాకు కూడా. ఎందుకంటే ఇది అన్నిటికంటే సంతోషము జీవితంలో, అన్నిటికంటే పెద్ద సంతోషం అంటే ఇది పెద్ద సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరం కలుసుకోవడం ఇది అందు గురించే. మీరందరూ ఓకే అంటే ప్రస్తుతం కూడా చేసుకున్నానికి మేము సిద్ధమన్నాం. భగవంతుడు మన్నించి అందరు ఆయుష్ ఇస్తే అందరికి ముందు కలిసి చేసుకుందామని ఆలోచన ఉంది. మీ అందరూ చెప్పండి, తెలియండి. ఎన్నో రోజులు అనుకున్నది ఇప్పుడు అయిపోయింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, తగిన శ్రద్ధ తీసుకోవాలని నా కోరిక. నాకు సహకరించిన అందరూ పేరు పేరున ధన్యవాదములు. ఇంకోటి ఏంటంటే అప్పటి చదువుల గురించి ఇందాక చెప్పినారు వాళ్ళు కూడా. అప్పుడు ఎంత వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు టీచర్లకు కట్టె తీసుకొని పిల్లలకు అప్పగించారు. పిల్లలు ఇప్పుడు ఆడిస్తుంది మొత్తం ఆడ. అట్లా టీచర్లు ఆడలేదు, వాళ్ళు చెప్తున్నారు డ్యూటీ చేసుకుంటే తీసుకుంటూ అయిపోతుంది. అట్లా చదువుతున్నారు చదవలేదని కూడా అది అవసరం లేదు. ఓకే, ధన్యవాదాలు. సరే అండి. ఇప్పుడు నా పేరు కొరపాక విశ్వనాథం, ఇంటి పేరు నాది. అడ్డూరు కామాడి దగ్గర 3 కిలోమీటర్లు. నేను ఎస్ఎస్సి అయిపోగానే పీఈసీ అటెండ్ చేసి నేను బిజినెస్ దిగినాను. నాకు 5 సంతానం, 4 అమ్మాయిలు. తర్వాత లాస్ట్ కుమారుడు యూఎస్లో సెటిల్ అయ్యాడు. అందరూ పిల్లలు అందరూ బాగున్నారు. నాకేం లేదు, ఇప్పుడు నిశ్చింత ఉన్నా, నాకు ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు నేను బిజినెస్ కూడా మానేసినాను. మా అబ్బాయి చెప్పినాడు అవసరం లేదు, నేను బిజినెస్ రాను మానేయని చెప్తూ మానేసినాను. అందు గురించి నేను నా పరిచయం ఇంకా ఎక్కువ పొడిగించాలి. చాలా చాలా ధన్యవాదాలండి. వారి గురించి చక్కరనేమి శృణయామదేవా భద్రం పశ్యేమాక్షవీర్యచిత్రాః స్థిరైరంగై సృష్టువాన్ స్వస్తనో వీర్యశేమహి దేవహితం యదాయోః. సార్ మీరు కొంచెం ముందుకు వచ్చేయండి. నమస్కారం. ముఖ్యంగా మనతో చదువుకొని పెద్ద ఉన్నత స్థాయిలోకి వెళ్ళినటువంటి నేరేళ్ల ఆంజనేయులు గారు, మాజీ మంత్రుల వారి గారికి, మరియు రఘునాథరావు స్పెషల్ జడ్జి సిబిఐ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, సుమారు 56 సంవత్సరాల తర్వాత బాల్యంలో గడిపిన మనం వృద్ధాప్యంలో ఇలా కలుసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఒక విధంగా మనం అందరం తాతలం అయిపోయినాం. సంతోషం సార్. నా పేరు బి గంగాగౌడ్. నాకు ఒక బాబు, ఒక పాప. అందరూ సెటిల్ అయ్యారు. నేను ఎంఈఓగా, పీజీహెచ్ఎంగా, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం భగవంతుడి దయ వలన అంత హాయిగా ఉంది సార్. దిస్ ఈజ్ మై కమ్యూనికేషన్. థ్యాంక్ యూ. సార్ గారికి చిన్న సన్మానం అండి. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నో పూషా విశ్వవేదాః స్వస్తి నోస్తాక్ష అరిష్టనేమిః. ఓం భద్రం కర్ణేమి శృణయామ దేవా భద్రం పశ్యేమాక్షవీర్యచిత్రాః స్థిరైరంగై సృష్టువాన్ స్వస్తనో వీర్యశేమహి దేవహి. ఓకే సార్. మనకు ప్రధానోపాధ్యాయులుగా శ్రీ జె కొండారావు సార్ గారు ఉండే. ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ అనంతరావు సార్ ఉండే సెకండ్ హెడ్ మాస్టర్గా చుట్టాల. ఇంకొక సెకండ్ హెడ్ మాస్టర్గా మజీద్ ఖాన్ సార్. తర్వాత బిఎంఎస్ఎంవి భద్రయ్య సార్, సురేందర్నాథ్ సార్ ఇంగ్లీష్, అహ్మద్ హుసేన్ సార్ ఇంగ్లీష్, పాండురంగ శర్మ సార్ తెలుగు, రామూర్తి సార్ తెలుగు, రామయ్య సార్ కూడా తెలుగు, పిల్లారెడ్డి సార్ ఇంగ్లీష్, కృష్ణస్వామి సైన్స్, రంగారావు సార్ ఇంగ్లీషు సోషల్ అన్ని చెప్పేది, రామ్మోహన్ సార్, రామకృష్ణ సార్, గంగయ్య సార్, కుసుమ నరసయ్య సార్, ఎల్లారెడ్డి సార్ ఫ్రమ్ కల్వరా, అప్పిరెడ్డి సార్, అనంతరావు సార్ హిందీ పండిట్, బి లక్ష్మీనారాయణ సార్, పట్టు లక్ష్మీనారాయణ సార్, మధుసూదన్ రావు సార్, వెంకటేశ్వరరావు సార్, ఎల్ఐ సార్ గంగపుత్రులు 6th క్లాస్ చెప్పాడు, బాలరెడ్డి సార్, ప్రకాశం సార్, మధుసూదన్ గుప్తా సార్, ప్రతాప్ రెడ్డి సార్ క్యాసంపల్లి, లింబాద్రి సార్, బాపురావు సార్ ఎక్కాలు బాగా కనిపిస్తున్నాయి,
మాణిక్యరావు సార్, ఉర్దూ మీడియం నుంచి నూర్ మొహమ్మద్ సార్, సిద్దిక్ హుసేన్ సార్, హసీ హుసేన్ సార్, తాజుద్దీన్ సార్, ఇసా హుసేన్ మౌన్ సార్. ఇవైతే నాకు జ్ఞాపకంలో 35 మంది సార్ అయ్యి. ఇంకెవరైనా ఉంటే దయచేసి చెప్పండి. సార్ గారు మరి మన తత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏం చెప్పలేదు మీకు, క్షమించాలి. నా పేరు నాప్శెట్టి లక్ష్మణరావు గుప్తా. నేను ప్రస్తుతం ఇంతకుముందు వ్యాపారంలో మరి క్లాత్ షాప్ ఉండేది, స్వీట్ హోమ్ పెట్టింది, అన్ని చేశాను. తర్వాత అనుకోకుండా జాబ్ వచ్చి ఎల్ఐసిలో చేశాను. ఎల్ఐసిలో జాబ్ ఎలా వచ్చిందంటే నేను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశాను. ఫస్ట్ ఏజెంట్ నుంచి డెవలప్మెంట్ సెలెక్షన్ అయ్యాను. 84లో యాజ్ ఏ డెవలప్మెంట్ 2002లో రిటైర్మెంట్ అయ్యాను. ఆ తర్వాత మొత్తం నా యొక్క బీతాశయ జీవితం అంతా మా స్వామిజీ సన్నిధిలో జరుపుతున్నాము. నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి. నాకు ముద్దులో కూతురు ఓన్లీ 1 డాక్టరు. ఇప్పటికీ ప్రతిరోజు ఫోన్ చేసుకుంటా. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్. ఒకరోజు చెప్పకుండా మాకు మేము ఫోన్ చేసుకుంటా ఏమైతే చెప్పలేదు మా డాక్టర్ అవుతుంది అంటే అలాంటి మా అమ్మాయికి నాకు అలాంటి ప్రేమ ఉందని చెప్తున్నాను. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, నా యొక్క ఇది చెప్తున్నాను. 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అంటే ఇంజనీర్ కాదండి, ఓన్లీ బీపీఓ అంటారు, బిజినెస్ అవుట్ సోర్సింగ్ అని చేస్తారు. చిన్న అబ్బాయి బెంగళూరులో చేస్తున్నాడు. నా యొక్క జీవితాన్ని కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తుంటాను, ప్లస్ బెంగళూరు వెళ్తుంటాను, వెళ్ళి మా స్వామి గారికి వెళ్తుంటా వస్తుంటాను. నా యొక్క దేశ జీవితం చెప్తున్నాను. జయ గురు. గట్టిగా చెప్పట్లేండి. సరస్వతి మాత అనుగ్రహం ఉంది కాబట్టి వారి శ్లోకం. ఓం యాం మేధాం దేవగణాః పితరచోపాసతే తయా మామట్యమేదయాగ్నే మేధావినం కురు. చెప్పట్లేండి ఒక్కసారి. సత్యనారాయణ, తండ్రి పేరు శంకరయ్య, కామారెడ్డి వాస్తవ్యం. నా చదువంతా కామారెడ్డిలోనే, తర్వాత హైదరాబాద్లో, తర్వాత నాందేడ్లో జరిగింది. నేను మొదట జూనియర్ కళాశాలలో 22 సంవత్సరాలు, డిగ్రీ కళాశాలలో 11 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్ అయినాను. నాకు 3 సంతానం. పెద్ద అమ్మాయి వెములవాడ బిజినెస్, వాళ్ళ హస్బెండ్. రెండో అమ్మాయి అమెరికా కొలంబస్లో ఉంటుంది, సాఫ్ట్వేర్. బాబు బీటెక్ ఎంబీఏ. ఆయన బాబు నాతోటే ఉంటాడు, సైడ్ బిజినెస్ చేసుకుంటాడు. ఇది నా యొక్క జీవిత చరిత్ర. ఇవాళ గురువులం కాబట్టి అమ్మాయి నేను చదువుతామనుకుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ శుభ నమస్కారాలు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక కళ్యాణమస్తు. సార్ గారు చక్కని సందేశాన్ని మరి వారి పరిచయం ఇచ్చారు. మంగపతి రావు, రిటైర్డ్ ఓరియంటల్ స్కూల్. సార్ మన హెచ్ఎం కొండలరావు సార్ గారు అబ్బాయి అండి. సార్ వాళ్ళకి కూడా స్కూల్ ఉంది, మేడం గారు కూడా స్కూల్ నడిపిస్తూ ఉంటారు. వృద్ధశ్రవాః స్వస్తి నో పూషా విశ్వవేదాః స్వస్తి నోస్తాక్ష అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓకే, రెడీ సార్? ఇక చూడండి సార్, రెడీ సార్. నా పేరు జే మంగపతిరావు. 7వ తరగతి నుంచి హెచ్ఎస్సి మొత్తం అప్ టు మొత్తం నా విద్యాభ్యాసం కామారెడ్డిలో జరిగింది. 6వ తరగతి దాకా ఆర్మూర్లో. ఇది నేను హెచ్ఎస్సిలో మా తోటి విద్యార్థులు వీళ్ళందరూ కలిసి మేమంతా చదువుకున్నాం. 69 హెచ్ఎస్సి బ్యాచ్. నాకు ఇది 2 కుమారులు. నేను ఓరియంటల్ కాలేజీలో రిటైర్ అయ్యాను. నాకు 2 బాబులు. పెద్దవాడు బెంగళూరులో ఉద్యోగం, కోడలు కూడా బిజినెస్ ఇంటిగ్రేటెడ్ డిజిగ్నేషన్ ఆఫీస్ పనిచేస్తుంది. రెండో వాడు ఎంఫార్మసీ బెంగళూరులో పని. ఇటీవల యుఎస్ఏ పంపించారు వాళ్ళ కాలేజీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు. 4 సంవత్సరాలు అయింది. ఇది నా గత చరిత్ర. సూపర్ సూపర్ సార్. దేవహితం యదాయుః. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఒక్కసారి ఇది చూడండి సార్. ఓకే సార్, దగ్గర పెట్టుకోండి. సన్నాఫాన్ని నాకు ఒక 2 బిడ్డలు, ఒక కొడుకు మాత్రమే ఉంటుంది. మాకు షాపు
అమ్మాయి శిల్పకళ ఇంజనీరింగ్ షాప్. అలాగే యాదవ్ శంకర్ గారు, ఎం పెంటయ్య సార్ గారు కూడా ఇక్కడ స్టేజ్ వద్దకు రావాలండి. మీరు ఆర్గనైజర్స్. హలో సార్ ఒక్కసారి సార్. ఓకే సార్, రెడీ. స్మైల్ సార్, రెడీ. సార్ అందరూ స్మైల్ ఇవ్వాలండి. కొంచెం నవ్వుతూ, ఫోటోలలో నవ్వుతూ ఉంటే మీ అందరికీ ఇవి మెమోరీస్ ఉండిపోతాయండి. ఎప్పుడు చూసుకుంటే. నా పేరు బుదాం పెట్టయ్య, మా ప్రాపర్ అడ్డూర్. మేము అడ్డూరు నుంచి ఒక 6 మేము హెచ్ఎస్సీలో 69లో మేము అడ్డూరు నుంచి వచ్చి నడుచుకుంటూ వచ్చి చదువు హెచ్ఎస్సీ దాకా. దాని తర్వాత నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిపోయాను. నమస్కారం సార్. మీ పిల్లలు ఎంతమంది పిల్లలు చెప్పండి? పిల్లలు చెప్పండి, చెప్పారా? మాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెళ్ళి ఓం భద్రంగర్ణే విష్ణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై సృష్టివాన్ స్వస్తనో బిర్యశేమహి దేవహితం యదా. సార్ ఇక్కడ సార్. స్మైల్ సార్, రెడీ. స్మైల్ సార్. పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ. చప్పట్లండి గట్టిగా. ఒకసారి గట్టిగా చప్పట్లండి సార్కి. తర్వాత ఆర్ బ్రహ్మయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే సార్ రెడీగా ఉండాలి. సార్ ఇక్కడ సార్ ఇక జరిగండి సార్, కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ జరిగండి సార్. ఒక జరిగండి సార్. ఓకే, రైట్ సార్, రైట్ సార్. అందరూ చూడండి సార్. రెడీ సార్. స్మైల్ స్మైల్ సార్. ఓకే ఓకే సార్. మైక్ ఆఫ్లో ఉందా సార్? మీ వాయిస్ వస్తలేదు. మైక్ ఆఫ్. హలో, సభకు నమస్కారములు. నా పేరు మొహమ్మద్ ఫయాజ్ అలీ. నా విలేజ్ వడ్లూరు. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎన్ని ఇయర్స్ చేశారు సార్? ఎన్ని ఇయర్స్? నేను 35 సంవత్సరాలు చేసినాను. మళ్ళీ నాకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. కుమారుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, కుమార్తెలు సౌత్ ఆఫ్రికాలో ఒక ఆమె ఉంది, దుబాయ్లో ఒక ఆమె ఉంది. అందరు మంచిగా అందరూ మీ స్నేహితులచే. తర్వాత పాత మోహన్ సార్ రెడీగా ఉండాలి. ఓం విశ్వాః స్వస్తి నో పూషా విశ్వవేదాః స్వస్తి నో స్తాక్ష అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ప్రోగ్రాం బాగుంది, చాలా వర్క్ చేసిండు. మేము మా గురించి ధన్యవాదాలు చెప్తున్నాను. పూర్వ విద్యార్థులందరికీ ఆత్మీయ నమస్కారాలు. నా పేరు బ్రహ్మయ్య. నేను సర్వే డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిన హైదరాబాద్లో. అపాయింట్మెంట్ ఇక్కడే కానీ ప్రమోషన్లో హైదరాబాద్లో అక్కడ రిటైర్ అయినా. 2010లో రిటైర్ అయ్యి తర్వాత 14 సంవత్సరాలు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సర్గా చేసి ఇక్కడ ఇంటికి వచ్చేసిన. ప్రస్తుతం కామారెడ్డి వడ్లూరు మరి కామారెడ్డిలో ఉంటున్నాను. నాకు ఇక్కడ సెటిల్ అవుతుంది. ప్రస్తుతం నేను విశ్రాంతి కొరకు ఇక్కడ కామారెడ్డిలో ఉంటున్నాను. ఇది అందరికన్నా ఎక్కువ కృషి చేసి అతనే రాయడం, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ప్రతిరోజు చెప్పట్లేదు సార్. మా ఇంట్లో కూర్చున్నాక రాసిన మడుగు మొత్తం అతనే. ఈ సుమారుగా వారం రోజులు అయితే రాత్రి రాకుండా మా ఇంట్లో కూర్చుంటే వాళ్ళ శ్రీమతి ఫోన్ చేసేది, ఏమైంది రాత్రి 9 అయింది 10 అయింది ఇంకా రావా అంటే అలా చెప్పేవాడు. మా ఇంట్లో కూర్చున్నామో మా ఫ్రెండ్స్ తో పనిచేస్తున్నాం చెప్పేది. కాబట్టి మన సభ అందరి తరఫున అతనికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. తర్వాత లక్ష్మారెడ్డి సార్ గారికి మరి ఘన సన్మానం. ఓం యాం వేదాం దేవగణాః పితరచోపాసతే తయా మామర్త్యమేదయాగ్నే మేధావినం కురు.
చాలా గ్రేట్ అండి. సార్ రైట్ సార్ వడ్లూరు ఎల్లారెడ్డి నుండి రోజు మన కామారెడ్డికి డైలీ నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. వారికి గట్టిగా చెప్పట్లండి. ఆ రోజు అంత కష్టపడి చదివారు కాబట్టి ఒక్కొక్కరు ఈ రోజు ఈ స్టేజ్ లో ఈ స్థాయిలో ఉండగలిగారు. సార్ ఒక్కసారి అందరు స్మైల్ సార్ రెడీ. కృష్ణ లక్ష్మారెడ్డి వడ్లూరు, అది ఫస్ట్ వార్డు కామారెడ్డిలో. మొదటి నుంచి వడ్లూరులో ఎడ్యుకేషన్, తర్వాత కామారెడ్డిలో బీకామ్ వరకు. ఆ తర్వాత సోషల్ డిపార్ట్మెంట్లో జాబ్ దొరికింది. 30 సంవత్సరాలు జాబ్ చేశారు. మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు. సూపర్ సార్. తర్వాత పాత మోహన్ సార్. సార్ గారు అంటే నిరంతరం నర్సింగ్లు సార్. ఒకసారి కొంచెం వదిలేసి నిలబడి సార్. విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోజ్యస్మజ్జురానమేనో భూయిష్టాంతే నమః. సార్ మరియు మేజిస్ట్రేట్ గారు, లక్ష్మీ గారు, కొంచెం బేసిక్ కొంచెం సౌండ్ వల్ల 1969లో మేము తెలంగాణ రిజిస్ట్రేషన్ అనమాట. తెలంగాణ రిజిస్ట్రేషన్లో 1 year వరకు రిజిస్ట్రేషన్లో పాల్గొని మన తెలంగాణ గురించి కష్టపడి 1 year, 1 సంవత్సరము బ్యాచ్ వెనుకపోయినాం. తర్వాత మనం అందరం కూడా అప్పుడు లాస్ట్ బ్యాచ్ మన 1969 బ్యాచ్, మన ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్. నా పేరు పి నరసింహులు, పాక నరసింహులు. నేను 1971లో ఉట్టి స్కిల్ వర్కర్గా వేడ్సన్ మెస్లో జాయిన్ అయినాను. తర్వాత 1973లో ఎల్డీసీగా అపాయింట్మెంట్ అయినాను. 1979లో సీనియర్ అసిస్టెంట్ అయినాను. 1988లో ఇన్స్పెక్టర్గా అయినాను. 1999లో డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్గా అయ్యి 2011 ఫిబ్రవరిలో రిటైర్ అయినాను. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. 2 కొడుకులు బిజినెస్, 2, ఒక ఆమె టీచర్, ఒక ఆమె MBA HR చేస్తుంది సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఓకే సార్. సార్ రెడీగా ఉండాలి. తత్కాలానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి సూర్యా చంద్రమసావివ పునర్దదాగ్నతా జానత సంగమే మహి. సార్ ఇక్కడ చూడండి సార్, స్మైల్ రెడీ సార్. సార్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చాలా సంవత్సరాలు. సార్ మీరు ధన్యవాదాలు. తర్వాత టి బాలరాజు సార్ రెడీగా ఉండాలి. రఘునాథరావు గారికి ధన్యవాదాలు. నా పేరు అసలు లక్ష్మీ నరసింహులు అని వృత్తిరీత్యా టిఎల్ నరసింహులు. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఏంటంటే రిటైర్డ్ అయినా కూడా ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ గట్టిగా చెప్పట్లేదు ఒక్కసారి. నేను ఇప్పటికి కూడా హైదరాబాద్లో స్టేట్ లెవెల్లో మీటింగ్స్ ఉంటాయి. నాకు బాగా జరిగిన అన్యాయాన్ని పోరాడడానికి ప్రత్యేకంగా మళ్ళీ నన్ను సెకండ్ టైం కూడా యునానిమస్ ఎలక్ట్ చేస్తున్నారు. వారికి మరియు మీకు మన చదువుకున్న రోజుల్లో మన పట్టుకులో మనది ఉండే, కానీ ఇప్పుడు లేదు. అలాంటి ఆ రోజు దొరికిన ఈ ఉపాధ్యాయుల యొక్క శిక్షణ వల్లనే మనం ఇంత అభివృద్ధి చెందాం. సుమారుగా 36 years నేను సర్వీస్లో చేశాను. మీ కామారెడ్డి యూనిట్లో కూడా, అంటే మీ
కామారెడ్డి రీజనల్ అంటే మా కామారెడ్డి నిజామాబాద్ రెండు కలిపి డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు కూడా నేను రీజనల్ సెక్రటరీ చేసిన. డిస్ప్యూట్ అయిన అసోసియేషన్లో వారి సంఘంలో కూడా ఇనాగ్రేషన్ చేసి జడ్డారు. నిజామాబాద్లో కూడా కామారెడ్డి ఆ క్రెడిట్ కూడా నాకే దక్కింది. యాక్చువల్గా నా నేటివ్ జనగామ రోంకోట మండల్, ప్రస్తుతం నిజామాబాద్లో ప్రస్తుతం నేను అందరికీ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న మన కలుసుకోవడానికి మీ యొక్క గురువు గారు భద్రయ్య సార్ గారు వచ్చారండి. చెప్పండి గట్టిగా సార్ గారికి ఘనంగా స్వాగతం చెప్తామండి. మన గురువు గారికి చెప్పండి, స్వాగతం చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు. మనిషిని మనిషిగా మార్చగలుగు దేవుడు, మనిషిని మనిషిగా మార్చగలుగు దేవుడు గురుదేవుడు. తస్మై శ్రీ గురవే నమః, అస్మద్గురుభ్యో నమః. తస్మై శ్రీ గురవే నమః, అస్మద్గురుభ్యో నమః. ఒకసారి గురువు గారికి గట్టిగా. గురు అంటే అర్థం ఏంటో చెప్పనా అండి? నాకు తెలిసిన చిన్న అర్థం చెప్తాను. అంత గొప్ప మేధావులు మన అందరి గురువు. వారి మేధస్సుతో మనకు మంచి చక్కని విద్యను అందించారు కాబట్టి మనము మీ స్తుతా మాతా వరదా వేద మాతా ప్రచోదయంతాం. దాదాపు గురువు గారిని చూడక చాలా ఇయర్స్ అవుతుంది కదా. చాలా సంతోషం అనుకుంటా అందరికీ కూడా. శ్రీ గురువే నమః. 2026 కొత్త సంవత్సరంలో చాలా హ్యాపీ అండి. సార్ అందరు కెమెరా వైపే చూడాలండి. ప్రతి ఒక్కరు కూడా కెమెరా వైపే చూడాలి సార్. సార్ రెడీ సార్. ఇక్కడ సార్ స్మైల్ రావాలండి. దయచేసి తర్వాత పార్షి వీరేశం సార్ రెడీగా ఉండాలి. రాలేరా? ఓకే సార్ ఇక్కడ ఎల్ లక్ష్మీ నరసింహులు సార్, ఎల్ లక్ష్మీ నరసింహులు సార్ రెడీగా ఉండాలి. ఓకే సార్ ఇక్కడ చూడండి సార్. నేను ప్రారంభంలో పనిచేశాను. ఇప్పుడు రిటైర్మెంట్ ఓకే. సార్ చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నాళ్ళ నుండి వేసిన ఈ సమయం ఈరోజు సాకారం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఆర్గనైజర్స్కు స్పెషల్గా ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు ఎల్ లక్ష్మీనరసయ్య, రిటైర్డ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. మా పెద్దమల్లారెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు ఇద్దరు కుమారుడు, ఇద్దరు సాఫ్ట్వేర్ వెబ్సైట్. దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ హైదరాబాద్. నేను గవర్నమెంట్లో 30 సంవత్సరాలు రెగ్యులర్ సర్వీస్ చేశాను. 13 నారాయణ సార్ రెడీగా ఉండాలి. చేశాను. 70 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. సూపర్, ధన్యవాదాలు సార్. వారికి ఘనంగా సన్మానం. తర్వాత ఎం సురేష్, ప్రముఖ న్యాయవాది. సురేష్ సార్ గారు రాలేదు. ఓకే. తర్వాత కేవి గంగాధర్ రావు సార్ గారు. కేవి గంగాధర్ రావు సార్ గారు రెడీగా ఉంటారు సార్, రిటైర్డ్ ఆఫీసర్. నా తోటి మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు నారాయణ. హెచ్ఎస్సి చదివేటప్పుడు 69 బ్యాచ్. నేను ఆర్ఎండ్బిలో చిన్న వర్క్ ఇన్స్పెక్టర్గా ఉండి రిటైర్ అయ్యాను. నేను ఈ కామారెడ్డిలో సుమారు 15 సంవత్సరాలు సర్వీస్ చేసినాను. నా ఆయంలో పడలేని కంపెనీ డాంబర్ రోడ్డుకు ఆనుకొని పడలేని కంపెనీ ఇప్పుడు ఉన్న హాని బేకర్ గురించి మొదలుకుంటే అది సుమారు మున్సిపల్ ఆఫీస్ దాకా అక్యుపై చేసుకున్న రోడ్డు ఇల్లీగల్గా గుజరాత్లో పడలేని కంపెనీ. మా ఆయంగా మా పోలీస్ సిబ్బంది ఎంఆర్ఓ గారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు సాయశక్తుల వాళ్ళ సహాయ సహకారాలతో మేము రాత్రి బాగా సాటర్డే వచ్చిందంటే నైట్లో జేసీబీలు పెట్టాలి, బుల్డోజర్లు పెట్టాలి, పూల కొట్టేయాలి. అట్లా వస్తుందనగానే సాయంత్రం నాలుగు గుజరాత్ చిన్న పిల్ల అడగని రోడ్డు మీద పడుకొని బొరుగుతుంది తీయనీయకుండా. అట్లా చూసి పోలీస్ సహకారంతో లాఠీ చార్జ్ చేసి రాత్రి మొత్తం పడలేని కంపెనీ చేసిన కనుక మా డిపార్ట్మెంట్కు దక్కింది. నా ఆయనలో నాకు కామారెడ్డి హెడ్ క్వార్టర్ నేను ఇన్ఛార్జ్. నేను ఆర్ఎంపీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. టీడీపీ ఆలయంలో మంత్రి గారు ఉన్నప్పుడు ఆ గెస్ట్ హౌస్ నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అన్న వాళ్ళకు మా యూసుఫల్ అన్నారు, నేరల్ ఇంజనీర్ గారు వాళ్ళకు సహాయ శక్తులు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నా. 30 మంది ఉన్నట్లు చేసి నాకు కొడుకులు 3 పిల్లలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. నాకు హ్యాపీగా ఉన్నాను. ఎప్పటికైతే ఆనాడు కూడా స్పోర్ట్స్ మెన్ గేమ్స్ మెన్ ఇప్పటికీ కూడా కామారెడ్డి చెరువులో నేను థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని మరి మాకు తెలియజేసినందుకు. తర్వాత గంగాధర్ రావు సార్ గారు రెడీగా ఉన్నారు. వావ్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత జి దత్తాత్రి సార్ రెడీగా ఉన్నారు. దత్తాత్రి సార్. ఓం స్వస్తి పంతామనుచరేమా సూర్యాచంద్రమసావివ పునర్దతదాగ్నతా జానతా సంగమే మహి. సరే చూడండి. చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి సహకరించిన నా సహోదరులు వీరు లక్ష్మణరావు గారు, బ్రహ్మయ్య గారు, మరి మిగతా అందరూ కూడా వారికి ఈ సభకు ఏర్పాటు చేసిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 2 కుమారులు, కూతురు. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్లు ఉన్నారు. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ చేస్తుంది. అందరూ భగవంతుని వల్ల ప్రశాంతంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. అందరికీ ఆరోగ్యం కలిగించాలని, సదా అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నాకు. తర్వాత ఎనిశెట్టి విశ్వనాథ సార్ రెడీగా ఉన్నారు. నా పేరు గజవాడ దత్తాత్రి. నేటివ్ ప్లేస్ ధర్మరావుపేట. కానీ నేను పుట్టింది, పెరిగింది, ఉద్యోగం చేసింది అంతా కామారెడ్డిలోనే కాబట్టి ఈ కామారెడ్డి వాడిని కానీ గుర్తిస్తాను అంతర్జాతీయ జనాలు. కామారెడ్డి చెప్పుకుంటాను. నేను దాదాపు 36 సంవత్సరాలు పోస్టులు పనిచేశాను. నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు, అంత వెయిట్ చేయలేదు. ప్రస్తుతం మేము ఉంటున్నాము. ధన్యవాదాలు సార్. ఆఫీసర్ రెడీగా ఉన్నారు సార్. వావ్, హీరో సార్ ఈ ఏజ్ లో కూడా ఎంత యంగ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా యంగ్గానే కనిపిస్తున్నారు మాకు. కానీ అందులో కూడా సరే చూడాలి. తండ్రి పేరు బాలయ్య, నాకు బాగుంది పేరు. నేను నమస్కారం, సభకు నమస్కారం. ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. ముగ్గురండి, కొడుకండి. వాళ్ళు రావాలండి స్టేజ్ పై. రాజారాం సార్ గారంట. సూర్యాచంద్రమసావివ పునర్దతదాగ్నతా జానతా సంగమే మహి. ఏ దేవానాం యజీయానాం మరోర్య చత్రారు తచ్చాః. ఆత్మీయ నమస్కారాలు అందరికీ.
నా పేరు ఆకుల నారాయణ, నేను గాంధారి గ్రామస్తుని. పోతే 69 ఇక్కడ చదువుకున్నాను. నాకు 5 ఆడపిల్లలు, ఒక బాబు, అందరు మంచిగా ఉన్నారు. సంతోషం. తర్వాత ఎం శంకర్ సార్ రెడీగా ఉండాలి. తర్వాత ఎం శంకర్ సార్ చూడండి. తర్వాత ఎం శంకర్ సార్ రిటైర్డ్ PGHM రెడీగా ఉంటారు. నా పేరు గడ్డం సంగీత, మరి నేటివ్ ధర్మారావుపేట్. కానీ కాలేజీలో 1971 నుంచి 2010 వరకు పనిచేసినాను. 71 to 74 PUC డిగ్రీ, 74-76 MSc, 78 నుంచి పనిచేసినాను. 2010లో రిటైర్మెంట్ అయింది. 20 వరకు డిస్ట్రిక్ట్లో పోయినాను. 20లో కరోనా ఎఫెక్ట్ అయింది, పునర్జన్మ. అంతకుముందు 2012 అటెండ్ అయింది, పునర్జన్మ. కాపరేషన్ అయింది, పునర్జన్మ. నా లైఫ్కు గాడ్ ఫాదర్ రెడ్డి, ఆయన లైఫ్కు గాడ్ ఫాదర్. సార్ పాత మోహన్ సార్ గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడ లైన్ గా ఉండాలండి. ఒక నలుగురు రండి సార్. ఓకే సార్ చూడండి. తర్వాత పాత మోహన్ సార్ రెడీగా ఉండాలి. నేను టీచర్గా పనిచేశాను. తర్వాత స్కూల్ అసిస్టెంట్గా, తర్వాత హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి 2010లో నేను రిటైర్డ్ అయ్యాను. హై స్కూల్ ఆపోజిట్ పిల్లలతో నిరాశ ఉంటుంది. నాకు ఒక కుమార్తె, నేను మనమందరం హాయిగా ఉండాలి, ఆత్మీయతతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం మధ్యగారంటే అనారోగ్యం, మితంగారంటే ఆరోగ్యం. యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, హాయిగా ఉందాం. యోగా చేయండి, ఎవరికేమీ లేదు. వాకింగ్ చేయండి, యోగా చేయండి, అది దాని యొక్క సందేశము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది నా యొక్క సందేశం. బాలచంద్ర సార్ రెడీగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఈ సభ దిగ్విజయమైనందుకు అందరూ సంతోషం ఉండాలా. అడ్రస్లో, ఫోన్ నెంబర్లో, వ్యక్తి పేరు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకొని కనీసం వారానికి ఒకసారైనా కొంతమంది ఆత్మీయులకు పలకరించాలి. తర్వాత ఎస్ కోటేశ్వర్ సార్ రెడీగా ఉండాలి. సార్ చూడాలి. సార్ ఇక్కడ చూడండి. సార్ ఓకే సార్. నా పేరు ఎస్ కోటేశ్వర్. నేను బిజినెస్ మ్యాన్. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. కొడుకులు డాక్టర్లు, 2 కొడుకు డాక్టర్లు, బిడ్డ అమెరికాలో ఉంటుంది. సూపర్. ఇంకో కోడలు ఇంజనీర్స్. సూపర్ సూపర్ సార్. తర్వాత మోటుకూరు కృష్ణమూర్తి సార్ రెడీగా ఉండాలి. ఇప్పుడు బాలచంద్రం గారు. చాలా బాల్య మిత్రులు వచ్చే ఘనమైన సన్మానం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. సార్ చూడండి. సార్ ఫోటో. సార్ చూడాలి. ఓకే. కెమెరా వైపు చూడాలి. ఏం పేరు సార్? మీరు అప్పుడు రాలేదని రౌండ్ అప్ చేసామండి. మన బ్యాచ్ చాలా లక్కీ బ్యాచ్. ఎస్ సార్, అందరూ ఎంప్లాయీస్. 1971 BSc ఎడ్యుకేషన్ బ్యాచ్. ఆ తర్వాత 1974 డిగ్రీ ఎడ్యుకేషన్ బ్యాచ్. ఎన్ని ఫస్ట్ క్లాస్ లో, ఎన్ని సెకండ్ క్లాస్ లో,
సీరియల్ వైజ్గా సార్ నాకు ఇచ్చారు. చాలా అదృష్టవంతులు. పేమెంట్స్ ఎట్లయినాయో మీరు పేరు ఎట్లయినా జాతి అభివృద్ధికి కృషి చేశాం. ఇది మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు, ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం. ఓకే సార్ ఇచ్చుడండి. నాకు 2 కొడుకులు, సార్ ఇచ్చుడాలి. నా కొడుకులు సాఫ్ట్వేర్, నా కూతురు సెక్రటేరియట్, అసిస్టెంట్ సెక్రటరీ, గెజిటెడ్లకే గెజిటెడ్. వావ్, చెప్పకండి ఒకసారి. గ్రూప్ ఆఫీసరు, ఆ అమ్మాయి కూడా గెజిటెడ్లకే గెజిటెడ్. నా అల్లుడు డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. కనుక మోటుకూరి కృష్ణమూర్తి సార్. నమస్కారం. నా పేరు మోటుకూరి కృష్ణమూర్తి. నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 అమ్మాయి. నేను నిజామాబాద్ ఉంటున్నాను. నా నేటివ్ కామారెడ్డి, నిజామాబాద్ ఉంటున్నాను. సార్తో స్వాగతం తెలియజేద్దాం. స్వస్తి పంతామనుచరేమా సూర్యా చంద్రమసావివ పునర్దదాగ్రతా జానతా సంగమేమహి. 69 బ్యాచ్ చాలా ఉన్నతమైనటువంటి బ్యాచ్గా భావిస్తున్నాను. ఈ సమ్మేళనాన్ని అపూర్వ విద్యార్థి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరికీ మరియు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది నేను కె హనుమంతరెడ్డి, పీజీ రిటైర్డ్ పీజీ. తర్వాత జూకట్టి సాయి రెడ్డి సార్ రెడీగా ఉన్నారు. నాకు ఒక కూతురు, ఆ కూతురు టీచర్ని పనిచేస్తున్నాను. వావ్. తర్వాత ప్రతాపరెడ్డి సార్ రెడీగా ఉండాలి. తర్వాత అమర్చంద్ సార్ రెడీగా ఉండాలి. అమర్చంద్ సార్ చూడాలి. హలో, నా పేరు సాయిరెడ్డి జూగంటి. నాది కట్కల్ విలేజ్. ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ 1969 బ్యాచ్ ఈ సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే నా ప్రస్తావన చెప్పాలంటే నేను హెచ్ఎస్సి తర్వాత, హెచ్ఎస్సి ఉన్న టైంలో ఎడ్యుకేషన్లో నన్ను కామారెడ్డి నుంచి ఇక్కడ ఫైరింగ్ అయినప్పుడు వ్యాసాతను మా మధ్యలో తాడవ మధ్యలో పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు. ఆయన వదిలిపెట్టేశారండి. అంటే అంత నేను చదివింది ఎర్రాపాడు హై స్కూల్లో, నా కామారెడ్డి హై స్కూల్ కాదు. బట్ పియూసీ కానీ మిగతాది ఎక్కడ కామారెడ్డి టచ్ అయ్యి, దీంతో నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ఉద్యోగము ముఖ్యంగా నాకు 74 బ్యాచ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి 2 ఆప్షన్లు వచ్చినాయి. ఒకటి ఫుడ్ కార్పొరేషన్, రెండవది మార్కెట్ కమిటీ. ఫుడ్ కార్పొరేషన్ వద్దని శంకర్రావు దూరం ఏంటో ఇది అవుద్దంటే అప్పుడు నా అదృష్టం బట్టి కేపీ రాజిరెడ్డి చైర్మన్ ఉండేది. ఆయన వల్ల నేను మార్కెట్ కమిటీలో యాజ్ ఎల్డీసీగా అపాయింట్ అయ్యి ఎల్డీసీ యూడీసీగా ఇక్కడ చేసి నిజామాబాద్లో అకౌంటెంట్, యూడీసీ అకౌంటెంట్, దాని తర్వాత హైదరాబాద్లో ఆఫీస్ సూపరింటెండెంట్, దాని తర్వాత గ్రేడ్ 2 సెక్రటరీ వరంగల్ సెక్రటరీ. మా బ్యాచ్ చేంజ్ చేసి ఉంటుందండి. అక్కడి నుంచి గద్వాల స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, గ్రేడ్ 1 సెక్రటరీ ఇంద్రవల్లి ఒక 2 నెలలు మాత్రమే. దాని తర్వాత సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అగైన్ మన హైదరాబాద్లో దాదాపు పీరియడ్ అంతా హైదరాబాద్ మార్కెట్ కమిటీలోనే యాజ్ ఎ డిప్యూటీ డైరెక్టర్. మా దగ్గర ఏమంటే సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఈజ్ ఈక్వల్ టు ది డిప్యూటీ డైరెక్టర్. నేను మొదటి నుంచి సంఘాలలో పనిచేశాను. కామారెడ్డి నుంచి మొదలుపెట్టే టీఎన్యూస్ యూనియన్లో నిజామాబాద్ వరకు. దాని తదుపరి మేము మార్కెటింగ్లో చేరిన తర్వాత చివరి వరకు ప్రెసిడెంట్, సెంట్రల్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. దాని తర్వాత ఇప్పుడు కూడా యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ స్టేట్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తావనతో నాకు యూనియన్కు చాలా ఇది. మేమంతా కలిసి ఇప్పుడు జేఏసీలో 1 ఆఫ్ ది సెక్రటరీ నేను. ఇప్పుడు జేఏసీ లక్ష్మీ జేఏసీ ఏదైతే ఉందో అందులో కూడా మేము ఈ దర్గాలు కానీ ప్రోగ్రాం కానీ వందల మందిని తీసుకొచ్చి మన హక్కుల కొరకు పోరాడుతూ కంటిన్యూ ఉన్నాం. ఇప్పుడు మన లచ్చయ్య గారు వీళ్ళంతా మాకు ఈ గ్రూపులోనే వస్తారు, వాళ్ళు కూడా ఆ విధంగా ప్రస్తావన చేస్తూ ఇప్పుడు
నాకు 2 కూతురు మాత్రమే. 2 కూతుళ్ళు యుఎస్ఏలోనే, అంటే కాలిఫోర్నియాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో. 2 కూతుళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. 2 చాలా వెల్ ఆఫ్, నాకేం ఇబ్బంది లేదు. అదే యూనియన్ నుండి ఇది బట్టి హైదరాబాద్లో నాకు ఒక టీఎన్జిఓస్ యూనియన్లో ప్లాట్ ఇచ్చారు. మంచి జీపీఎస్ ఇల్లు కట్టుకున్నాను. హాయిగా ఉంది, నాకు ఎవరితో ఇది లేదు, పిల్లలంతా సెటిల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజ్ చేసి ఇంత మీరు చేసిన మొట్టమొదలు మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి శ్రమణాలు ఇదే ఉంది, లంచ్ టైం అవుతుంది అనేది భావించకుండా ఒక్క నిమిషంలో ముగించండి. తర్వాత అమర్ చంద్ర సార్ రెడీగా ఉండాలి. సార్ ఇక్కడ సార్ చూడాలి సార్, ఇటు కెమెరా వైపు చూడాలి. ఓకే సార్. నా పేరు పాత్రప్రదేశం, తండ్రి పేరు రామయ్య. నేను ఇంతకు హై స్కూల్లో చదివాను. నా బిజినెస్ ఓకే సార్, చూడాలి. తర్వాత ప్రతాప రెడ్డి సార్ రెడీగా ఉండాలి. ఓకే రైట్. తడవాకి రావాలి, అది వ్యవసాయం. తర్వాత జి వెంకటరెడ్డి సార్ రెడీగా ఉండాలి. జి వెంకటరెడ్డి సార్. సార్ చూడండి సార్, దగ్గర చూడాలి సార్. ఓకే. నాకు 2 కొడుకులు, ఒక విద్యార్థులు సెటిల్ అయిపోయారు అంతే. వెంకటరెడ్డి సార్కి ఘనంగా మరి సన్మాన కార్యక్రమం. సార్ చూడండి సార్ ఇక్కడ సార్ చూడాలి. నేను నాకు 2 కూతుర్లు, ఒక కొడుకు. సార్ మైక్ దగ్గర పెట్టుకోండి. పెద్ద కూతురు ఐర్లాండ్ ఉంటుంది, చిన్న కూతురు కొడుకు అమెరికాలో ఉంటారు. అయితే వేరే ఏమి చెప్పాల్సిన పని లేదు, కానీ మా ఫ్రెండ్ ఎం జయప్రకాష్ అని కండక్టర్ జాబ్ చేస్తుంది, మా బ్యాచ్ మేట్. అయితే వాడు లాస్ట్ టైము ఈ కండక్ట్ చేసినప్పుడు వాడు చెప్పిన ఒక కథ ఉంది. ఏంది, ఒక ఫార్మర్ కొడుకు చదివేటప్పుడు మావాడు ఎంతవరకు చదివాడో తెలియదు, ఆయనకు ఎడ్యుకేషన్ లేదు. అందుకోసం ఆయన ఏమంటాడంటే, ఎంతవరకు చదివినవరా అంటే ఒక పుస్తకం మీద ఇచ్చారు వాళ్ళ నాయన. అయితే అది వాడు రాత్రిలో చదివి తెల్లారి చెప్తా అంటాడు. అయితే ఏమైంది అంటే, నాకంత పెద్ద పుస్తకం ఏం కాదు అంటాడు. కొంచెం దొడ్డు పుస్తకం తీసుకుంటాడు. నెక్స్ట్ డే నాడు కూడా రాత్రి తెల్లారి చెప్తా అంటాడు. అయితే అది కూడా ఏం బాగలేదంటాడు. 3వ రోజు ఇంకా కొంచెం దొడ్డు పుస్తకం తీసుకుంటాడు. అయితే తెల్లారిన తర్వాత అడుగుతాడు, ఏమైంది, ఎట్లా ఉంది ఆ పుస్తకం అంటే, ఆహా ఇవాళ మాత్రం మంచిగా నిద్రపట్టింది, అది నెత్తికి చేసుకొని పడుకుంటే అంతకంటే నాకు నిన్న మొన్న సరిపోలేదు. నా లైఫ్లో కూడా నేను ఎన్ని పుస్తకాలు చదివినా ఫలితం లేదు, కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేదు. కానీ మా ఫ్రెండ్ను గుర్తు చేసుకోవడం అయితే చాలా ఎంతో మంది మాకు మిస్ అయింది. ఇప్పుడు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి చేసుకున్నందుకు. సార్ ఇక్కడ కొంచెం కృష్ణమూర్తి సార్ గారు లైన్లో రెడీగా ఉండాలంటే స్టేజ్ వద్దకు వచ్చి. మా ఒక కొడుకు, 2 బిడ్డలు. కొడుకు యూఎస్ ఉంటాడు. నా బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను మా భర్త భార్య చనిపోయింది. నేను ఒక్కనే ఉంటాను ఇట్లనే. బాలకృష్ణ సార్ గారు PGHM గా రిటైర్ అయ్యారు. పెద్దవాళ్ళ కామారెడ్డి, నాకు 2 కూతురు, వాళ్ళు మంచి సెటిల్ అయ్యారు.
ఓకే సార్ చూడండి. ఓకే రైట్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 56 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాలు వందనాలు. భగవంతుడు మనకు ఇలాగే ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు బి బాలకిషన్. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినా 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన. నాకు 2 బాబులు 2 అమ్మాయిలు, అందరూ వెల్ సెటిల్డ్. పెద్దల ఆశీర్వాదంతో ఈ మాదిరి ఉన్నా. ధన్యవాదాలు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా సార్ వర్క్ చేశారండి. సార్కి ఒక్కసారి మనందరి తరపున గట్టిగా చెప్పట్లండి. ఓకే సార్ చూడండి. నెక్స్ట్ ఎల్ఎన్టీ రాజమౌళి సార్ గారు రెడీగా ఉండాలి. తెలిసిన పెద్దలకు నమస్కారం. నా పేరు వెంకటరాజయ్య. బిఎస్ఎన్ఎల్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు సాఫ్ట్వేర్, చిన్న కొడుకు ట్రేడింగ్ చేస్తాడు. సార్ ఇప్పటికీ కూడా నెక్స్ట్ కే దత్తు సార్ గారు స్టేజ్ వద్దకు రావాలండి. ఓకే సార్ కొద్దిగా బ్యాక్ సార్ ఇది చూడండి. ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఈ 1964 to 1974 ఈ 10 years ఎడ్యుకేషన్ జర్నీలో హెచ్ఎస్సి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు నా సహమిత్రులందరికీ నమస్కారం. వేదికను ఇంత బాగా అరేంజ్ చేసిన కోఆర్డినేటర్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ చూడండి. ఓం స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసావివ పునర్దదాగ్నతా. నాకు ఒక కొడుకు, 3 బిడ్డలు. 2 అమెరికాలో ఉన్నారు. కొడుకులు నెఫ్రాలజీ స్పెషలిస్టు. పెద్ద బిడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హైదరాబాద్.